ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గఫార్ ఫుడ్. ఈరోజు నేను మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ పులుసు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు గుత్తి వంకాయలు, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే నువ్వులు, శనగిత్తనాలు, ఉప్పు, ఎండు కొబ్బరి, కారం, అల్లం, వెల్లుల్లి, బిర్యానీ దినుసులు, అలాగే ఉల్లిపాయలు, షాజీరా, చింతపండును నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. బాండి పెట్టుకొని బాండి హీట్ ఎక్కిన తర్వాత శనగిత్తనాలు వేసుకుందాం. శనగిత్తనాలు వేయించుకుందాం, దోరగా వేయించుకుందాం. ఇలా చిట్పట్లాడే వరకు వేయించుకుందాం. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. ఇవి కూడా దోరగా వేగే వరకు వేయించుకుందాం. ఈ నువ్వులు వేసుకోవడం వలన కర్రీకి చాలా మంచి గ్రేవీ వస్తుంది, అలాగే హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ రెసిపీ తెలంగాణలో చాలా ఫేమస్ అండి. ఇలా దోరగా వేగేదాకా వేయించుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి వేయించుకుందాం. ఈ ఎండు కొబ్బరిని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా మెంతులు వేసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. వెజిటేరియన్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలండి. ఇప్పుడు మళ్ళీ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. గుత్తి వంకాయలు వేయించుకోవడానికి ఈ మాత్రం ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుత్తి వంకాయలు ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసి ఇవి ముక్కలు అవ్వకుండా చిన్నగా కలుపుకోవాలండి. మనం ఇప్పుడు దాకా వేయించుకున్నామని మిక్సీ పట్టుకుందామండి. ఇవి కూడా వేసుకుందామండి. వెల్లుల్లి కూడా వేసుకుందాం, అలాగే అల్లం కూడా వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి. 4 వైపులా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందామండి. ఈ మాత్రం ఫ్రై సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, తర్వాత మొత్తం పీల్చుకుంటుంది అనమాట. కానీ 3 రోజుల దాకా పాడైపోదు అనమాట. బయట ఉంచినా మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా పాడైపోదు. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే టమాటాలు వేసుకుందామండి. పచ్చిమిరకాయలు మిడిల్లో కోసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు కారం. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం టేస్ట్ కోసం. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. చింతపండు గుజ్జు ఇలా తీసుకుందామండి. చింతపండు పులుసు వేసుకుందామండి.
ఈ మాత్రం గ్రేవీ సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని గ్రేవీలోకి పెట్టుకుందామండి. ఇలా అన్ని గ్రేవీలోకి పెట్టుకుందాం వంకాయలన్నీ. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుకుందామండి, లేదంటే ముక్కలు చెదిరిపోతాయి అన్నమాట. ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలి ఇలా చిన్నగా. 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, అదిరిపోతుంది అంతే. ఇదేనండి ఈరోజు రెసిపీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.